నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. కులదేవత అనేది ఖచ్చితంగా ఉంటుంది. వంశపార్యపర్యంగా కూడా వాళ్ళ పూర్వీకులు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళని కొలవటం అనేది ఆనమాయితీ. అవును కదండి. అయితే మగ సంతానం ఉంటే ఖచ్చితంగా అది అలా కంటిన్యూ అవుతుంది. ఆడ సంతానం ఉంటే డెఫినెట్ గా ఎక్కడో ఒకటి బ్రేక్ అదే పడుతుంది. కానీ ఒకవేళ కులదేవత ఎవరో మాకు తెలియదండి. కొన్ని సందర్భాల్లో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడుందో కూడా తెలియదు. అసలు ఎవరో కూడా తెలియదండి. మా పూర్వీకులు చెప్పలేదు, ఇప్పుడు ఎవరు చెప్పడానికి లేదు అన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే కులదేవత అనుగ్రహం ఉంటే జీవితంలో రకరకాల కష్టాల నుంచి బయటపడటం కానీ, ఈ అడ్డంకుల నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనేది విన్నాం. అవునమ్మా. ఇప్పుడు కొంతమందికి ఏమో కులదేవత చాలా దూరంగా ఉంటారు. మా కులదేవత ఎక్కడో మదురైలో ఉన్నారు. అవును మదురైలో ఉన్నారు. మా హస్బెండ్ మదురైలో ఉన్నారు. ఎలా వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ వెళ్ళాలి, తెలుసుకొని వెళ్ళాలి. అదే మీది కులదేవత ఏంది? ఎవరు తెలియదా? నాకు తెలుసు, మొన్నే తెలిసింది మేడం. మా కులదేవత కూడా అంటే తమిళియన్స్ కదా మా హస్బెండ్ వాళ్ళు. మధురైలోను అలా ట్రిచిలో ఉన్నారట. సప్తమాతలు మా కులదేవత. చాలా సంతోషం. యాక్చువల్ గా సప్తమాత అంటే కన్నీళ్ళు అంటారు. అంటే 7 ఉంటారు అమ్మవార్లు. సప్తమాత అంటేనే 7. సో అక్కడ ఏమైతుందంటే మనకు అందులో వారాహి మాత కూడా వస్తారు. వారాగి అంటే అంత తెలుస్తుంది కదా, వైష్ణవి వారాగి అంతా ఉంటారు. అసలు ఒక్కొక్క 7 స్వరూపంలో ఉన్న అమ్మవారు అసలు మనకు ఆ 7 మొక్కుతనే చల్ల అంటే మనకు అన్ని ఐశ్వర్యం వచ్చింది, అన్ని వస్తుంది అందులో. అసలు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అసలు 7 అమ్మవారి పేర్లు వాళ్ళ ఒక్కొక్కరిని చూడండి, ఒక్కొక్క ఫలితం ఇస్తారని మీకు అందులో కూడా ఉంటాయి మెన్షన్. వాళ్ళ నేమ్ లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు గౌమారి అంటారు. గౌమారి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. వైష్ణవి దేవి ఎవరు? అసలు మహాలక్ష్మి అంశమే అసలు వైష్ణవి దేవి. ఇట్లా ఒకరు 7 ఉన్నారు. అసలు మా పెద్దత్త గారు చెప్పారనమాట, మన దేవత ఇది. సో ఫోటో అది పెట్టుకోవడం అది జరిగింది అనమాట. అది ఈ మధ్య తెలిసింది. ఇలా తెలుసుకోవాలి అంటే ఎలాగా, ఏం చేయాలి? ఓకేమ్మా. అయితే చాలా మందికి ఏంటంటే కులదైవం అనేది మనం ఎందుకు అసలు మనం మొక్కాలి అంటే, మనకు వేరే దేవత కంటే మన కులదేవత ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఉంటేదా వేరే దేవుళ్ళ దర్శనం కూడా మనకు దొరుకుతుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి. అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మన సొంత తల్లి తండ్రి ఉన్న బ్లెస్సింగ్స్ ఎట్లా అంటే ఎక్కువ ఉంటాయి కదా, అంతే వేరే వాళ్ళకంటే. సో అలానే కులదేవత కూడా ఇప్పుడు మన కులంలోంచి వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీకి మనం మంచి చేయాలనే వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని తరాల్లో వచ్చిన తర్వాత మర్చిపోతారు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు తెలియకుండా పోతుంది. వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర అవన్నీ తెలుసుకోకుండా అంటే అది దాని గురించి అంత గ్యాప్ ఎట్లా అంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు. కొన్ని ఇట్లా కొంతమంది అసలు ఫాలో అయ్యేది చాలా కష్టం. అయితే కులదైవం టెంపుల్ కి ఎప్పుడైనా కానీ మన ఇంటి కులదైవం అంటే ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళాలి. వెళ్తే చాలా మంచిది. కొంతమందిలో ఏమైతుందంటే కులదేవత ఒక బ్లెస్సింగ్స్ లేకుండా దాని వల్ల వాళ్ళ పూజలు కూడా ఫలితం ఇవ్వట్లేదు. సో ఇంట్లో ఎన్నో పూజలు చేసుకుంటారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. బట్ అయితే వాళ్ళ కులదైవం వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ లేదు అనే దాని వల్ల ఏమైతుందంటే పూజలు కూడా వాళ్ళకి ఫలితం ఇవ్వకుండా పోతుంది. సరే ఈ విషయం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మన ఆఫీస్ కి ఒక ఆమె డైరెక్ట్ వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిండ్రు. అప్పుడు ఆమె స్కూల్ టీచరు. అప్పుడు వాళ్ళకి కులదైవం ఏంది అని తెలియదు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఏందంటే ఒక పెద్ద కర్ర ఒకటి వాళ్ళ అత్తమ్మ ఇచ్చేసి వెళ్ళిందంట. అది ఇదా పెట్టి వాళ్ళు పూజ గదిలో పెట్టి మొక్కుతున్నారు. అది కులదైవంగా అనుకుని వాళ్ళకి ఐడియా లేదు. అంటే వాళ్ళకి ఏందంటే అప్పట్లో కాలంలో ఏమైతుందంటే ఇప్పుడు కరుంగాలిని చెప్తారు చూడండి, అలాంటి వుడ్డు, అలాంటి చిన్న వుడ్డు ఆమె ఇచ్చేసి వెళ్ళింది అనమాట. అది పెట్టి మొక్కేవారు. యాక్చువల్ గా ఏమైందంటే వాళ్ళ మన దగ్గర వచ్చినప్పుడు లేదమ్మా మీకు ఒక పర్టికులర్ గా ఒక టైం చెప్పాను, అంటే డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంటారని చెప్పిన తర్వాత ఊరు పేరు తెలియట్లేదు. బట్ ఆ దేవుడి గురించి చెప్పినా పంపించిన. సరే వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళ పాప అసలు డ్రీమ్ లో వాళ్ళ కులదైవం ఆమెకు వచ్చి మాట్లాడుతుంది. సో వాళ్ళ బిడ్డకు ఆమె వచ్చి 20 years ఉంటుంది అమ్మాయికి. తర్వాత ఏమైందంటే ఫస్ట్ డే ఆమెకు కరెక్ట్ అడ్రస్ చూపిస్తుంది అనమాట. ఈ ఊర్లోదా నేను ఉన్నాను, మీరు నన్ను వచ్చి దర్శనం చేసుకోవాలి, నేదా మీ కులదేవత అని. అసలు అప్పుడు ఈమెకు షాక్. వాళ్ళ అమ్మతో నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చెప్తుందంట, ఇట్లా చెప్తుందా ఒక అమ్మవారు వచ్చింది. ఈ రోజు సగం ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ డ్రీమ్ లో వచ్చి ఆ ఊరు ప్లేస్ ఎక్కడికి రమ్మని చెప్తుంది, అన్ని చెప్తుందండి. తర్వాత ఈమెకు ఏమైందంటే అసలు
మేడం దగ్గర వెళ్ళి వచ్చాము, కులదైవం మీకు తప్పకుండా తెలుస్తుందండి, మీరు వెళ్ళండి, మీకు అమ్మవారు మీకు అసలు మీకు ఏం దేవతనో మీకు వచ్చి కనిపిస్తారు, మీరు వెళ్ళండి అని చెప్పింది మేడం. అయితే సేమ్ అలానే పాప కళలో వచ్చి చెప్పడం, ఇవి నిజమా కాదని చెప్పి ఆమె ఇచ్చిన ఆ దేవత ఎట్లా చెప్పిందో అదే అడ్రస్కి వీళ్ళు వెళ్ళి ఉన్నారు. వెళ్తంట అసలు ఏమైందంటే ఒక ఎక్కడ ఆమె కళ్ళలో చూసినా ఆ షాప్ ఒకటి అక్కడ అది కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి అదే దగ్గర ఆ అమ్మవారి పేరు చెప్తే వాళ్ళు కొంచెం చిన్న బోట్లో వెళ్ళాలమ్మా, అది దాని తర్వాతనే వస్తుంది అని చెప్పిండంట. ఇవన్నీ మనం ఎట్లా కళలో మనకు అమ్మవారు చూపిస్తుందో అలానే జరిగింది అని చెప్పి ఒక 2 days అన్ని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆమె వచ్చి, నేను అక్కడ ఏమిందంటే స్టెప్స్ మీద కూర్చున్నాను. సో మా మదర్ అటు సైడ్ నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. అయ్యో మీ పాప అసలు ఆమె దేవుడు దేవత అని చెప్పి కాల్లో ఇట్లా గట్టిగా పట్టుకుంది ఆమె, నాకంటే ఏజ్లో పెద్ద. నేనన్నాను అయ్యో అలా పట్టుకోవద్దమ్మా, మీరు స్కూల్ టీచర్ గురువు లాంటి వాళ్ళు అలా వద్దు అట్లా అని చెప్తే, తర్వాత లేదండి మీరు చెప్పినట్టుగానే కులదైవం మాకు అసలు మా బిడ్డ కళలో వచ్చి ఇవన్నీ చూపించాడు అని చెప్పి అసలు చాలా అంటే చాలా సంతోషపడింది ఆమె. తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగా అయిపోయింది, మంచిగా ఉన్నారు. కానీ అంత ఏంటంటే కులదైవం అనేది ఎంత నిజం చూడండి, ఈ ఒక్క ప్రూఫ్ చాలు అసలు. అంటే తెలుసుకోవాలన్న ఉంది ఆ ఫీలింగ్ ఉంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సరే ఇప్పుడు కొంతమంది తెలియదు, సరేలే మేము అంత భక్తిగా మొక్కలేము కానీ ఏం తెలియట్లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది జాతకం చూసి ఏం చేస్తానంటే వాళ్ళు శివ కులమా లేదు వైష్ణవ కులమా అనేది నేను చెప్తాను. వైష్ణవుల లేదు శివుడు అంటే శివుడు మొక్కే వాళ్ళు అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఓకే కులదైవం ఏంది అని తెలుసుకున్నారు, సరే వాళ్ళ కులదేవత చాలా లాంగ్ లో ఉంటారు, ఒక 1000 kilometers వెళ్ళాల్సింది ఉంటుంది, అలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా కేరళలో ఉంటే చాలా దూరం. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ కులదైవం ఒక అమ్మవారు అనుకోండి, భగవతి అమ్మవారు కేరళలో ఉన్నారు. సరే అలా అనుకున్నప్పుడు ఏమైతుందంటే ఒక ఇటుకరాయి చిన్నది ఒకటి తీసుకొని దాన్ని ఏం చేయాలంటే శుక్రవారం రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని, అంటే మన ఇంట్లోనే ఏదన్నా ఒక మంచి ప్లేస్ చూసుకొని పెట్టి అక్కడ ఏంటంటే ఇయర్లీ వన్స్, ఒకవేళ మనం అప్పుడప్పుడు రెగ్యులర్ గా చేయలేము, ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఆ అమ్మవారికి అంటే ఆ విగ్రహం అంటే ఆ స్టోన్ కు మనం వచ్చి ఇటుకరాయి తీసుకొచ్చాం కదా అది అమ్మవారి రూపంగానే అనుకోవాలి, అసలు మన కుల దైవంగానే అనుకోవాలి. అనుకున్న తర్వాత ఆ అమ్మవారికి బొట్టు అవన్నీ పెట్టి, అంటే ఫస్ట్ అభిషేకం చేయాలి, అభిషేకం చేసి బొట్టు అంతా పెట్టిన తర్వాత ఏదన్నా వస్త్రం అనించి తర్వాత ఏం చేయాలంటే ఏదైనా ప్రసాదం ఆ అమ్మవారికి ఏమేమి ఇష్టమైన ప్రసాదమో అవన్నీ పెట్టి ఆ దేవతకు అసలు అంటే పువ్వులతో అర్చన చేసి తర్వాత ఏంటంటే ఆరతి ఇచ్చిన తర్వాత అసలు అమ్మ మేము అంత దూరం రాలేదు కానీ మాకు అసలు తెలియదు కాబట్టి మేము అంత లాంగ్ రాలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి కోరుకుని మాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకో తల్లి అని మొక్కాలి. ఒకవేళ వాళ్ళ అమ్మవారు అసలు కులదేవతగా ఉంటే వాళ్ళ కులదైవంగా ఉంటే అంత లాంగ్ ఉండి వెళ్ళకపోతే, కొంతమంది విష్ణుమూర్తి వాళ్ళకి వచ్చి తిరుపతి బాలాజీ కూడా ఉంటారు కానీ వెళ్ళలేదని అంటారు. అసలు తిరుపతి అసలు వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అసలు వెళ్ళనివ్వదు కొంతమంది, ఆయన అనుగ్రహం కూడా అదే అట్లా ఉన్నప్పుడు సేమ్ విష్ణుమూర్తి మనం శనివారం రోజు పెట్టి మొక్కేసుకోవచ్చు. అయితే మనం ఈ తర్వాత ఈ ఇటుకురాలు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఇయర్ పెట్టి మొక్కుతాము, అది ఒక చిన్న బాక్స్ లో పెట్టి సేఫ్ గా పెట్టి పెట్టవచ్చు. ఒకవేళ మేము అది మెయింటైన్ చేయలేదు అంటే తీసుకెళ్లి సముద్రంలో వదిలేవచ్చు, మళ్ళీ ఇంకొకసారి కొత్తగా మనం తెచ్చుకొని చేయాలి, ఇలా ఉంటుంది. అయితే కులదైవం అనేది మనం తెలుసుకోవాలి. నిజంగానే దేవుడిని మొక్కినా తప్పకుండా మనకు కళలో వచ్చి ఆ అమ్మాయికి ఎట్లా మాట్లాడింది చూడండి అమ్మవారు, అలానే ఏదైనా రూపంలో వాళ్ళు వచ్చి మాట్లాడతారు, చెప్తారు. మనస్ఫూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే. అవును కదా, అవును అసలు వాళ్ళు అదే అందుకే అంటున్నాను, ఎవరైనా కానీ కులదైవం ఏంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు భక్తిగా దేవుని మొక్కితే తప్పకుండా వాళ్ళు చూపిస్తారు. అద్భుతం అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా తెలుసుకుని ఎవరి కులదేవతని వాళ్ళు కొలవటం అనేది మొదలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ ఎవరైనా మీకు కాల్ చేసి మాకు హెల్ప్ చేయండి అంటే చేస్తారా? జాతక ప్రకారం చూసి అప్పుడు ఏ దేవత మొక్కాలి మీకు అసలు ఎవరు వల్ల అనుగ్రహం దొరుకుతుంది, ప్లస్ ఏంటంటే వాళ్ళకు పూర్వీకంలో ఇదే కులదైవంగా ఉండవచ్చు అనేది చెప్పవచ్చు. మీరు చెప్పేది కరెక్టే. నేను ఒక మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు పొలంలో కూర్చున్నారండి ఒక ఫామ్ హౌస్ లో, బట్ అక్కడ కూడా వాళ్ళ కులదైవం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉంది అని నేను డైరెక్ట్ వెళ్ళినప్పుడే చెప్పాను. అంటే అప్పట్లో జ్యోతిష్యం కూడా నేను చెప్పడం లేదు, బట్ అప్పుడు నేను చెప్పే 20 years బ్యాక్. అయితే కానీ మీకు ఎలా తెలుసు అని అడిగారు నన్ను. ఇక్కడ వైబ్రేషన్ ఉంది, దేవుడు కనిపిస్తున్నాడు అట్లని. షాక్ అయినరు వాళ్ళు. వాళ్ళు అదే అన్నారు, మీకు అసలు అక్కడ జస్ట్ వాళ్ళు పెట్టి అప్పట్లో మొక్కే వాళ్ళంట, వాళ్ళు అక్కడ ఉంది అనేది కనిపిస్తుంది కదా అని చెప్పి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.